హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించిన సెట్స్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూద్దాం. ఇఫ్ యు అనే ఒక సెట్ ఇచ్చేసాడు, ఆ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంటే 1 2 3 4 5 6 7 8 9 ఉంటాయి. అదేవిధంగా ఏ అనే సెట్లో 2 4 6 8, బి అనే సెట్లో 2 3 5 7. వెరిఫై దట్, ఆ రెండింటిని వెరిఫై చేయాలి. ఎప్పుడైనా మన ప్రాబ్లంలో వెరిఫై అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్. అదే మన ప్రాబ్లంలో ప్రూవ్ దట్ అని అడిగాడు అనుకో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకుని రైట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేస్తాం. కొన్ని సిచ్యువేషన్స్లో రైట్ హ్యాండ్ సైడ్ని తీసుకుని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేస్తాం. సో మరి ఇక్కడ వెరిఫై అన్నాడు కాబట్టి సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కనుక్కొని దాని తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ని కనుక్కుంటాం. ఆ రెండింటిని ఈక్వేట్ చేయడానికి నంబర్ ఇచ్చేస్తాను. సో నంబర్ 1కి లెఫ్ట్ సైడ్లో ఇది, సో దీనికి ఎలాంటి సెట్ వస్తుంది, దీనికి కూడా అదే సెట్, ఆ రెండు ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా అలానే చేస్తాం. సో కాబట్టి ఈ ఒక ప్రాపర్టీ లాస్ గుర్తుపెట్టుకోవాలి. ఏ యూనియన్ బి హోల్ డాష్ అనుకో, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది, యూనియన్ అవుతుంది. సరే మరి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. సో గివెన్ దట్ u is equal to 1 2 3 4 5 6 7 8 9. అదేవిధంగా క్యాపిటల్ ఏ 2 4 6 8. అదేవిధంగా బి అనే సెట్ 2 3 5 7. ఓకే, సో ఫస్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది రాద్దాం. ఓకే, టు వెరిఫై ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఓకే, ఇది 4 మార్కుల ప్రాబ్లం ఇచ్చాడనుకో, ఒకటి ప్రూవ్ చేసిన దానికి 2 మార్కులు, ఇంకొకటి ప్రూవ్ చేసిన దానికి 2 మార్కులు. ఓకేనా, మరి చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకుంటా, ఏ యూనియన్ బి తీసుకుంటాను, దానికి డాష్ అప్లై చేస్తాను. ఓకే, దాని తర్వాత ఏ డాష్ అంటే యు మైనస్ ఏ అంటాం. డాష్ అంటే ఇక్కడ ఏ యూనియన్ బి హోల్ డాష్ అంటే ఆ యు అనే సెట్లో యూలో అన్నీ ఉన్నాయి చూడండి, ఏబి యొక్క యూనియనే ఏమవుతుంది, యు అవుతుంది. అయితే ఏబిలో 1 లేదనమాట, ఇక్కడ 1 ఉంది. ఓకే, ఎస్. మరి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఏ యూనియన్ బి కనుక్కుంటున్నాను. ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని, బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని అన్ని కలిపి రాసాయి, రిపీటెడ్గా రాయకూడదు, నాట్ రిపీటెడ్. ఓకే, సో ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాస్తున్నా 2 4 6 8, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా యూనియన్ బి, యూనియన్ ఇక బిలో ఉన్నవన్నీ ప్రైమ్ నెంబర్స్ చూడండి, 2 3 5 7. ఓకేనా, సరే ఇప్పుడు ఇంకా ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాసేసేయండి. 2 3 4 5 6 7 8. 2 3 2 రెండు సార్లు రిపీట్ అయింది, రాయకూడదు. నెక్స్ట్ 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8. ఓకేనా, ఎస్, ఇది ఏ యూనియన్ బి. నెక్స్ట్ ఏం చేస్తాం, డాష్ చేస్తాం. సో ఏ యూనియన్ బి హోల్ డాష్, ఎప్పుడైనా హోల్ డాష్ అనుకో, ఆ యూ సెట్లో నుంచి ఈ ఏ యూనియన్ బిని సబ్ట్రాక్షన్ చేయాలి, అంటే యూ మైనస్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకేనా, ఎస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు యూ అంటే 9 వరకు ఉన్నాయి. సో 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఇందాకే కనుక్కున్నాం 1 లేదు, మిగిలినవన్నీ ఉన్నాయి. 9 కూడా లేదు, 2 3 4 5 6 7 8. ఓకే, ఇప్పుడు సబ్ట్రాక్షన్ అంటే ఏంటి, మైనస్ ఉందంటే ఏం చేయాలంటే ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసుకో, మిగిలినవి రాసే. అంటే ఏలో ఉండాలి, బిలో ఆ ఎలిమెంట్స్ ఉండకూడదు, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉండకూడదు.
ఓకేనా? ఎస్. కాబట్టి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 లేదు కాబట్టి రాసుకో. 2 ఉంది, వద్దు. 3 ఉంది, అవసరం లేదు. 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 లేదు అక్కడ, కాబట్టి ఇందులో ఉంది. సో ఏ యూనియన్ బి హోల్ డాష్ అంటే ఇది అన్నమాట. ఏ యూనియన్ బి హోల్ డాష్. సో దీనికి ఒక నంబర్ 1 ఇస్తున్నా. ఇప్పుడు మన రిజల్ట్లో రైట్ సైడ్లో ఏముంది? సో ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. సో అది కనుక్కుంటున్నా. ఏ డాష్ కనుక్కుంటాను, బి డాష్ కనుక్కుంటా. ఆ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ రాస్తా. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్. సరే, ఇక్కడ చూడండి. నౌ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఏ డాష్ అంటే యు మైనస్ ఏ. ఇందాక ఏ యూనియన్ బి హోల్ డాష్ అంటే హోల్ డాష్. ఈ రెండిటికి హోల్ డాష్ అంటే యూలో నుంచి ఏ యూనియన్ బిని తీసేయండి అని. ఓకేనా? సరే, యు అంటే మనకు తెలుసు 1 2 3 4 5 6 7 8 9. మైనస్ ఏ అంటే ఏమేమి ఉన్నాయి? 2 4 6 8. ఎస్. ఇప్పుడు చూడండి. సో ఏలో ఉండాలి ఆ ఎలిమెంట్స్, బిలో ఉండకూడదు. 1 ఇందులో ఉంది, అందులో లేదు కదా. సో 1. సో మీకు కావాలంటే రఫ్లో మీరు ఏం చేస్తారంటే ఈక్వల్గా ఉన్నాయి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్. 2 ఉంది, సో నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది, అక్కడ లేదు. 4 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అవసరం లేదు. 5 ఉంది ఇక్కడ, అదేవిధంగా అక్కడ 5 లేదు, వదిలేసుకో. 6 ఉంది, 7 ఇక్కడ ఉంది, అక్కడ లేదు. 8 ఉంది, సో కాబట్టి 9. సో కాబట్టి ఇవన్నీ ఆడ్ నెంబర్స్ వచ్చేసాయి. ఓకే. ఎస్, ఇది ఏ డాష్. మరి అదేవిధంగా బి డాష్ని కనుక్కుందామా? బి డాష్ ఈజ్ ఈక్వల్ టు యు మైనస్ బి. యు అంటే మన సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9. మైనస్ బి అంటే ఏంటి? 2 3 5 7. ఎస్. ఇప్పుడు కూడా ఏం చేయాలి? ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. ఇక్కడ నోట్ చేస్తూ 1 ఉంది, అందులో లేదు కాబట్టి 1 రాసుకో. 2 ఉంది, అదేవిధంగా 3 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 4, అదేవిధంగా 5 ఉంది, రాయొద్దు. 6 ఉంది, అక్కడ లేదు, ఇక్కడ రాసుకో. 7 ఉంది, సో నెక్స్ట్ 8 9. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? ఏ డాష్ బి డాష్కి ఇంటర్సెక్షన్ చేయాలి. ఓకే. ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఏ డాష్ అంటే ఏంటి? 1 3 5 7 9. ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే చెప్పండి. బి డాష్ అంటే ఇదే కదా, 1 4 6 8 9. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏవేవి సార్? 1 ఉంది కామన్గా, 4 లేదు, 3 లేదు, 5 లేదు, 6 లేదు, 7 లేదు, 8 లేదు, 9 1 9. ఆ రెండు మాత్రమే కామన్గా ఉన్న ఎలిమెంట్స్. అవునా? మీరు గమనిస్తే ఎస్. ఓవరాల్గా 1 2లో నుంచి రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న సెట్లు సేమ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నవి ఈక్వల్ అవుతాయి. ఓకే. సో ఒక లైన్ రాస్తున్నా. From 1 and 2, from 1 and 2 we have ఏంటి? అవి రెండు ఈక్వల్ అయిపోతాయి. సో అంటే ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. కాబట్టి ఇది అన్నమాట ప్రూవ్ చేయమనింది. ఓకేనా? ఎస్. ఇప్పుడు రెండవది చేద్దాం. సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అదే విధంగా చేద్దాం. ఎస్. సెకండ్ వన్, టు వెరిఫై A intersection B whole dash is equal to A dash union B dash. Okay. Okay.
మరి ఫస్ట్ ఇప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోది కనుక్కుందాం. ఏ ఇంటర్సెక్షన్ బి, దానికి డాష్ అప్లై చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఏ డాష్ బి డాష్ యూనియన్ చేద్దాం. ఓకే, ఎస్. నౌ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఫస్ట్ ఏ సెట్ రాసుకోండి. ఆల్రెడీ మనం ఇక్కడ ఇందాకేమని చేసాం, లేదు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ చేసాం. ఓకే, సో ఎస్, ఏ సెట్ రాసుకోండి. 2 4 6 8. ఇంటర్సెక్షన్ బి అంటే 2 3 5 7. ఇప్పుడు ఏం చేయాలి, వీటి రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ రాసుకోండి. ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండు సెట్లో కామన్గా 2 ఉంది రాసుకో, 3 ఇందులో ఉంది ఇందులో లేదు, 4 ఇందులో ఉంది ఇందులో లేదు, 6 ఇందులో ఉంది ఇందులో లేదు, 8 ఇందులో ఉంది. సో కాబట్టి ఓన్లీ ఒక ఎలిమెంటే వచ్చేసింది సార్, కామన్ ఎలిమెంట్. ఇది నంబర్ 3 ఇస్తున్నా. నెక్స్ట్ ఇంకా డాష్ చేయాలిగా, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఒకటే అన్నమాట. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ కనుక్కుందాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ చెప్పండి. యు మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, అవునా? ఎస్, యూలో అన్నీ ఉంటాయి ఎలిమెంట్స్, 1 2 3 4 5 6 7 8 9. మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇందాకే కనుక్కున్నాం, ఒకటే ఒక సెట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కున్నా, ఏ ఇంటర్సెక్షన్ బికి డాష్ అప్లై చేశా. యు మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎస్, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఏలో ఉండాలి ఎలిమెంట్స్, మీరు తీసుకునే ఎలిమెంట్స్ బిలో ఉండకూడదు. 1 ఇందులో ఉంది అందులో లేదు. సో 2 క్యాన్సిల్ చేసుకో, మిగిలినవన్నీ రాసుకో. 1 3 4 5 6 7 8 9. ఓకే, ఇప్పుడు దీనికి ఒక నంబర్ 3 ఇచ్చేసేయండి. ఇది ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్. నెక్స్ట్ ఏ డాష్ కనుక్కుందాం, బి డాష్ కనుక్కుందాం. ఆల్రెడీ ఏ డాష్ కనుక్కుందాం. యు మైనస్ ఏ, అవునా? యు రాసుకున్నాము, ఏలో ఉండాలి బిలో ఉండకూడదు, సో అవే రాసేసాను. బి డాష్ రాసేసాము. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ బి డాష్, ఏ డాష్ యూనియన్ బి డాష్, అవునా? ఎస్, ఏ డాష్ ఆల్రెడీ కనిపెట్టాము, ఇక్కడ యూనియన్ అంటే కలిపి రాసేసేయండి, అన్ని ఎలిమెంట్స్ రాసేయండి, రిపీటెడ్గా ఉండకూడదు. చూడండి 1 అన్ని కలిపి రాసే యూనియన్ కాబట్టి 1 3 4 5 6 7 8 9. దీనికి ఒక నంబర్ 4. ఎస్, ఏ యూనియన్ బి అంటే అన్ని కలిపి రాసేసి. ఎస్, ఇప్పుడు మీరు గమనించండి, నంబర్ 3 4లో రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న సెట్లు సేమ్, 1 3 4 5 6 7 8 9, 1 3 4 5 6 7 8. కాబట్టి ఫ్రమ్ 1 and 2 వీ హ్యావ్ ఏం రాసుకోవచ్చు, ఏ యూనియన్ బి హోల్ డాష్. ఫస్ట్ ఇది రాసేస్తున్నా, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్. దీనికి కంటిన్యూషన్ స్టెప్ ఇది అన్నమాట. ఓకేనా? ఎస్, కాబట్టి ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.